మీరు గంటలు గంటలు కూర్చొని చదివి కష్టపడి ఎగ్జామ్స్ రాస్తారు. కానీ మీకు వచ్చిన మార్క్స్ కంటే కూడా ఎక్కువ మార్క్స్ చాలా తక్కువ టైం చదివే వారికి మాత్రం వస్తాయి. బట్ ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించారా? దీనికి ఆన్సర్ సింపుల్. అది మీ వల్లే. బికాజ్ ఎంతసేపు చదివామన్నది కాదు, ఏం చదివాం, ఎలా చదివాం అన్నదే ఇంపార్టెంట్. మీరు 6 hours కూర్చొని చదివేది కేవలం 60 minutesలో కవర్ చేయొచ్చు. అది కూడా ఈ 5 సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి. సో మీరు టాపర్ కావాలన్నా, నెక్స్ట్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలన్నా మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్. టిప్ 1, డోంట్ రీడ్ వేస్ట్. మీరు చదివే టెక్స్ట్ బుక్లో లేదా గైడ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ మీరు అదంతా చదివితే మీ టైం వేస్ట్ అవ్వడంతో పాటు మీ మైండ్ కూడా పనిచేయదు. కాబట్టి ప్రతి టాపిక్ని చదవకుండా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే చదవండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏవైతే ఎగ్జామ్స్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందో అవి. సో డోంట్ రీడ్ ఎనీథింగ్, జస్ట్ రీడ్ సంథింగ్ ఇంపార్టెంట్. టిప్ 2, బ్రేక్ డౌన్ అనాలిసిస్. మీరు ప్రతి టాపిక్ని డీటెయిల్గా చదవాలంటే టైం సరిపోదు. సో మీరు ఒక టాపిక్ని చూస్ చేసుకొని ఫస్ట్ దాన్ని అనలైజ్ చేయండి. అంటే ఆ టాపిక్ దేని గురించి, దాంట్లో ఏముంది ఎట్సెట్రా. ఆ తర్వాత ఆ టాపిక్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్గా బ్రేక్ డౌన్ చేయండి. ఫర్ సపోజ్ ఒక లెంతీ ఆన్సర్ ఉంది, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివి గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి ఫస్ట్ ఆ ఆన్సర్ని బాగా చదివి దాన్ని అనలైజ్ చేసి ఆ తర్వాత ఆన్సర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. దీనివల్ల పెద్ద పెద్ద ఆన్సర్స్ కూడా సింపుల్ అండ్ ఈజీగా చదవచ్చు. టిప్ 3, అండర్స్టాండింగ్. మీరు బట్టి చదవడం వల్ల వచ్చేదేమీ లేదు. ఈ రోజు బాగానే చదువుతారు, కానీ రేపు ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత ఆన్సర్స్ రాసేటప్పుడు అంతా సగం సగంగానే గుర్తుంటుంది. దానివల్ల ఆన్సర్స్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు, మార్క్స్ కూడా లూజ్ అవుతారు. సో ఇప్పటి నుండి అలా చదవడం ఆపేయండి. సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదవండి. మీరు ఇలా చదవాలంటే ముందుగా క్లాస్ని బాగా వినాలి. అప్పుడు మాత్రమే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఏ గ్రేట్ స్టూడెంట్ ఈజ్ ఎ గ్రేట్ లిజనర్. టిప్ 4, ప్రాక్టీస్. మీరు చదివిందంతా గుర్తుండాలంటే దానికి ఒకటే సొల్యూషన్ ఉంది, అదే ప్రాక్టీస్. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు చదివిన ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి ఫస్ట్ చదవండి, ఆ తర్వాత మీరు చదివింది ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసే విధానం కూడా ఇంపార్టెంట్. కాబట్టి మొత్తం ఒకేసారి చదివి ఒకేసారి ప్రాక్టీస్ చేస్తానంటే కుదరదు. ఒక టాపిక్ని ఆర్ ఆన్సర్ని చదివిన తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని చదివింది ఎంత గుర్తుంటే అంత రాయండి. ఆ తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి. మీరు ఇలా చేయడం ద్వారా మీరు చదివింది గుర్తుండడంతో పాటు ఎగ్జామ్స్లో ఎలా రాయాలో అని కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో రీడ్ అండ్ రైట్. 5, బ్రేక్. కంటిన్యూస్గా చదవడం వల్ల మీ బ్రెయిన్ పైన ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. దానివల్ల ఒక ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సో ప్రతి 30 minutesకి ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం ఖచ్చితంగా అవసరం. బికాజ్ కంటిన్యూస్గా చదివితే మీరు కొత్త టాపిక్ చదివే కొద్దీ మీరు ముందు చదివిన టాపిక్స్ మీ బ్రెయిన్ నుండి డిలీట్ అయిపోతాయి. సో మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ డ్యూరేషన్ 5 minutes కంటే ఎక్కువ ఉండకూడదు. బెటర్ 3 to 5 minutes బ్రేక్ తీసుకోండి. అండ్ బ్రేక్లో మీరు చేయవలసిన పనులు వాటర్ తాగడం అండ్ వాకింగ్ చేయడం. వాటర్ తాగడం వలన మైండ్ కూల్ అయ్యి రిలాక్స్ అవుతుంది. అలాగే వాకింగ్ చేయడం ద్వారా బాడీ కూడా ఫ్రీ అవుతుంది. కానీ మ్యాక్సిమం 4 hours కంటే ఎక్కువ చదవడం అవాయిడ్ చేయండి. బోనస్ టిప్, మీరు ఖచ్చితంగా డైలీ 8 hours నిద్రపోవాలి. లేదంటే మీ బ్రెయిన్కి సరిగ్గా నిద్ర ఉండకపోవడంతో మీరు నెక్స్ట్ డే బెటర్గా పర్ఫామ్ చేయలేరు, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో. కాబట్టి బాగా చదవండి, బాగా నిద్రపోండి. సో ఈ 5 tips కరెక్ట్గా ఫాలో అయితే మీ నెక్స్ట్ ఎగ్జామ్స్లో 100% బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో మీలో ఎంతమంది ఇప్పటి నుండి టిప్స్ని ఫాలో అవుతారో కింద కామెంట్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. టైం సెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. బికాస్ చదవడానికి టైం సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు చాణక్యుడు చెప్పిన 5 పవర్ఫుల్ టైం మేనేజ్మెంట్ రూల్స్ అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తున్న వీడియో పైన క్లిక్ చేసి మీరు ఆ రూల్స్ ఏంటో తెలుసుకోవచ్చు. అండ్ వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.